బంగారం వెండి ధరలు ఉన్నపలంగా తలకిందులైపోయాయి. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ఆ తర్వాత కొద్దిగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు రోజురోజుకి మరింత దారుణంగా పడిపోతున్నాయి. దాంతో అసలిప్పుడు బంగారం వెండి కొనలా వద్దా అని సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు బంగారం కంటే పెద్ద సమస్య మన ఇళ్ల వరకు వచ్చేసింది. రాత్రికి రాత్రే బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయి మార్కెట్స్ అన్నీ క్రాష్ అయిపోతే, మరోవైపు దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వచ్చి సామాన్యులు అల్లాడిపోతున్నారు. అయితే అసలు దీన్నంతటికీ కారణం ఎవరు? ఉన్నట్టుండి బంగారం ధరలు ఎందుకు పడిపోయాయి? రానున్న రోజుల్లో బంగారం ధర ఎంత ఉండబోతుంది? అసలు మార్కెట్లో ఏం జరుగుతోంది? సడన్ గా దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఎందుకు వచ్చింది అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రపంచం మరో మహాయుద్ధం ముంగిట ఉందా? మిడిల్ ఈస్ట్లో రాజుకున్న నిప్పు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోందా? ఒకవైపు ఇరాన్ చమురు నిల్వలపై దాడులు, మరోవైపు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మూసివేత భయాలు వెరసి బంగారం ధరలు ఊహించని రీతిలో కదులుతున్నాయి. నిన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ఈరోజు హఠాత్తుగా ఎందుకు తగ్గింది? యుద్ధం ముదురుతున్నా ధరలు ఎందుకు పడిపోతున్నాయి? అసలు మర్మమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం పసిడి మార్కెట్ గురించి మాట్లాడుకుంటే, ఫిబ్రవరి చివరలో అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై వైమానిక దాడులు ప్రారంభించినప్పుడు బంగారం ధర రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 1,70,000 రూపాయల దిశగా దూసుకెళ్లింది. యుద్ధం వస్తే బంగారం ధర పెరుగుతుందని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక వింతైన మార్పు చోటు చేసుకుంది. మార్చి 2వ వారానికి వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు 1,63,000 రూపాయల వద్ద స్థిరపడింది. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా భారీగా తగ్గి కేజీకి 2,66,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక యుద్ధం ముదురుతున్న సమయంలో ధరలు తగ్గడం వెనుక ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. దీనికి ప్రధాన కారణం అమెరికన్ డాలర్ బలపడటం. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు అందుకే ఇప్పుడు బంగారం కొనాలనుకునేవారు ఒకేసారి భారీగా పెట్టుబడి పెట్టకుండా మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ కొంచెం కొంచెంగా కొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలా యుద్ధం ఎప్పుడు ఆగుతుందనే దానిపైనే రేపటి మన పసిడి ధరలు ఆధారపడి ఉంటాయి. ఇక ఇప్పుడు మన ఇంటి పొయ్యి ఆరిపోయేలా చేస్తున్న గ్యాస్ సంక్షోభం గురించి మాట్లాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25 దేశాలను వణికిస్తున్న ఈ భారీ గ్యాస్ సంక్షోభం ఇప్పుడు మన భారతదేశానికి కూడా పాకింది. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటమే కాకుండా ధరలు కూడా ఒక రేంజ్లో పెరిగిపోయాయి. దీనివల్ల దేశంలోని హోటళ్లు మరియు రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి వచ్చింది. మనమిక్కడ ఒక ప్రాథమిక వ్యత్యాసాన్ని గమనించాలి. ముడి చమురు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. దీనివల్ల పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ప్రభావితమవుతాయి. కానీ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది గ్యాస్ క్రైసిస్. ఇది నేరుగా మన వంటగదులకు సంబంధించిన హౌస్ హోల్డ్ క్రైసిస్. మన దేశంలో దాదాపు 30 కోట్ల ఇళ్లకు పైగా ఎల్పీజీ వాడుతున్నాయి. కాబట్టి గ్యాస్ కొరత ఏర్పడితే సామాన్యుడి కుటుంబ బడ్జెట్ మరియు రోజువారీ జీవితం వెంటనే చిన్నాభిన్నమవుతుంది. పట్టణ ప్రాంతాల్లో పైపుల ద్వారా సరఫరా అయ్యే పీఎన్జీ గ్యాస్ మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది ప్రధానంగా హోటళ్లు మరియు చిన్న పరిశ్రమలను దెబ్బతీస్తుంది. ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్ను బట్టి నిమిషాల్లో మారతాయి. కానీ గ్యాస్ సరఫరాలో ప్రభుత్వం కొంతవరకు జోక్యం చేసుకోగలదు. మన దేశంలో దాదాపు 40 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని అంచనా వేసినప్పటికీ గ్యాస్ను చమురులాగా నిల్వ చేయడం అంత సులభం కాదు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ ఉద్రిక్తతల వల్ల ఇంటర్నేషనల్ సప్లై చైన్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గం మూతపడటంతో మన దేశానికి వచ్చే ఎల్పీజీలో దాదాపు 90% వరకు సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం సుమారు మన 22 భారతీయ నౌకలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వాటికి మార్గం ఎప్పుడు దొరుకుతుందో ఎవరికీ తెలియదు. ఖతార్ ఎనర్జీ వంటి కంపెనీలు కూడా సరఫరా చేయలేమని చెప్పడం మన దేశానికి కోలుకోలేని దెబ్బగా మారింది. భారతదేశం ఏడాదికి సుమారు 31 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుంటే అందులో 60% కంటే ఎక్కువ మనం దిగుమతుల మీద, ముఖ్యంగా సౌదీ అరేబియా మరియు ఖతార్ మీద ఆధారపడుతున్నాం. గత 10 ఏళ్లలో ఉజ్వల పథకం వల్ల గ్యాస్ వాడకం రెట్టింపైంది. కానీ సరఫరా లేకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్కు కొరత రాకూడదని ఇళ్లల్లో వాడే వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చి కమర్షియల్ అవసరాలకు గ్యాస్ సరఫరాను గణనీయంగా తగ్గించింది. దీనివల్ల బెంగళూరు, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లోని హోటళ్లు తమ మెనూలను చిన్నవిగా చేస్తున్నాయి. కొన్ని చోట్లయితే నో గ్యాస్ నో ఫుడ్ అనే బోర్డులు కూడా వెలిశాయి. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా 114 రూపాయలు పెరగగా గృహ వినియోగదారుల సిలిండర్ ధర కూడా 60 రూపాయల వరకు పెరిగింది. ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ను అమలులోకి తెచ్చింది. ఆయిల్ కంపెనీలు తమ ఉత్పత్తిని 10% పెంచాలని, రిఫైనరీలలో ఇతర అవసరాలకు వాడే వాయువులను ఎల్పీజీ తయారీకి మళ్లించాలని ఆదేశించింది. బ్లాక్ మార్కెట్ మరియు అక్రమ నిల్వలను అరికట్టడానికి సిలిండర్ బుకింగ్ మధ్య గ్యాప్ను 15 రోజుల నుండి 25 రోజులకు పెంచారు. ఆసుపత్రులు, హాస్టళ్లు మరియు విద్యా సంస్థలకు సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అమెరికా రక్షణ శాఖ నివేదికల ప్రకారం ఈ యుద్ధం మరో 6 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాబట్టి మనం ప్రత్యామ్నాయాల వైపు చూడటం చాలా అవసరం. కేవలం 1500 నుండి 2000 రూపాయలతో లభించే ఇండక్షన్ స్టవ్లు లేదా ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్స్ వాడటం వల్ల గ్యాస్ ఖర్చును 30% వరకు తగ్గించుకోవచ్చు. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లు మరియు సోలార్ కుక్కర్లు ఇప్పుడు మనకు గొప్ప పరిష్కారాలుగా మారుతున్నాయి. చివరిగా, ఈ గ్యాస్ మరియు బంగారం ధరల సంక్షోభం కేవలం చిన్న సమస్య కాదు. ఇది మన దేశ శక్తి భద్రతకు మరియు మీ ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ఒక పెద్ద సవాలు. యుద్ధాలు ఎక్కడో జరిగినా దాని ప్రభావం మన ప్లేట్లోని అన్నం మీద పడుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత ఊరటనిచ్చినా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మనం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలి మరియు మన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ రాజకీయాలు శాంతించి సముద్ర మార్గాలు మళ్లీ తెరుచుకుంటేనే మనకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.